ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. యాండి మిమ్మల్ని చంపమని ఆ రాయుడిని రెచ్చగొట్టి పంపించాడండి ఆ వీరభద్రం. నాకు తెలుసు చంద్రిక. తెలుసా? తెలిసి మరి ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు? రాయుడు ఆ వీరభద్రానికి నమ్మిన బంటు. ఒకప్పుడు మీ మీద మనుషులను తీసుకొనొచ్చి అటాక్ చేశాడు, గుర్తుందిగా? ఇటు మిమ్మల్ని అటు జైల్లో నన్ను లేపేయాలని ప్లాన్ చేశారు. ఇలాంటి మనుషుల్ని వదిలిపెట్టకూడదండి. ముందు ఆ రాయుడి మీద ఒక కన్నేసి ఉంచండి. ఆ భయం లేదులే చంద్రిక. నీకు తెలియని విషయం ఏంటంటే రాయుడు ఇప్పుడు వీరభద్రం మనిషి కాదు, మన మనిషి. నిజమా? అవును. రాయుడికి వీరభద్రం గురించి అంతా అర్థమైపోయింది. కౌశిక్ చావుకి కారణం వీరభద్రమేనని తను అనుమానిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నీ ప్లేస్లోకి వచ్చింది మౌనిక అనే విషయం అతనికి కూడా తెలుసు. సో రాయుడి విషయంలో నాకు ఎలాంటి ప్రమాదం లేదు. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉందండి. వీరభద్రం అలా చెప్తుంటే అక్కడే లాగి కొట్టాలి అన్నంత కోపం వచ్చింది. ఏం మనిషి అండి ఆయన? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అర్థమవుతుంది కదా, ఆస్తి కోసం. లేదంటే అంతకు మించిన కారణం ఇంకేదో ఉంది. ఇంకా ఎందుకండి మనం వెయిట్ చేయాలి? వెంటనే జరిగిందంతా లక్ష్మి గారికి చెప్పేద్దాం. మనం ఎంత తొందరగా ఇక్కడ నుంచి బయటపడితే అంత మంచిది. లేదు చంద్రిక, మనం ఇప్పుడు తొందరపడకూడదు. ఒక లాయర్గా నీకు బాగా తెలుసు, సాక్ష్యాలనేవి లేకుండా మనం ఎవరిని ఏమీ చేయలేం, ఎవరిని నమ్మించలేం కూడా. అసలు ఈ కుట్ర వెనక ఎవరున్నారు? ఒక వీరభద్రం మాత్రమే మనకి తెలుసు. ఆ కౌశిక్ భార్య మౌనిక గురించి ఇప్పుడే అర్థమైంది. అసలు తను చనిపోయింది అని ఎలా కౌశిక్ని నమ్మించింది? ఇక్కడ వీరభద్రానికి ఎలా పరిచయం? వాళ్ళ స్కెచ్ ఏంటి? దీని వెనక ఎంతమంది ఉన్నారో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఈ కుట్రలో సిద్ధుకి సంబంధం లేదండి. అతను కేవలం నా మీద మనసు పడి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ తను తాళి కట్టింది మౌనికకి అనే విషయం కూడా తనకి తెలీదు. అందుకే చెప్తున్నాను చంద్రిక, మొత్తం అంతా ఆరా తీయాలి. మనం ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. అందరికీ శిక్ష పడేలా చేస్తేనే కౌశిక్ ఆత్మ శాంతిస్తుంది. కౌశిక్ మనం న్యాయం చేసినట్టు అవుతుంది. ఇదిగోనయ్యా కాఫీ. నువ్వు తెచ్చినవేంది లచ్చమ్మా? తులసాడికి పోయి ఉండది. దానికి వేరే పనుండదులే అయ్యా. నేను నీతో ఒక సంగతి మాట్లాడదామని వచ్చిన. ఏందది? అదేనయ్యా, చంద్రికని ఎత్తుకుపోయినాడెవడో ఇంతవరకు తెలిసిందేలే. సిద్ధు పోయి ఆ ఎమ్మిని ఎక్కడెక్కడో ఎతికి తీసుకొచ్చిండాడు. కానీ ఎత్తుకుపోయినాడెవరో తెలుసుకుండారా? ఇప్పుడు ఎత్తుకుపోయినట్టుగానే రేపు ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయరు అని నమ్మకం ఏందయ్యా? అట్టెట్టాగైతుంది లచ్చమ్మా? అప్పుడంటే మనకు తెలియకుండా జరిగిపోయినది. ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళ వైపు చూస్తే పేగు లాగేనో? పగోళ్ళుండాక మన జాగ్రత్తలు ఎంతున్నా కష్టమేనయ్యా. ఒకసారి పోలీసులకు చెప్పి ఆ ఎమ్మిని ఎత్తుకుపోయినోడెవడో తెలుసుకుందామా? అదేంది లచ్చమ్మా? ఇప్పటిదాకా మన ఇంటికి పోలీసులు వచ్చిందే లేదు. పోలీసులు వచ్చినారంటే మనం శాతగాని వాళ్ళం అనుకోరా చెప్పు? అంటే ఇంకోసారి ఇట్ట జరగదని ఏంది నమ్మకం?
పరువు కోసం చూసుకుంటే రేపా ఎమ్మి ప్రాణం పోతది. ఇప్పటికే కొడుకును పోగొట్టుకున్నాను, ఇక కోడల్ని కూడా పోగొట్టుకోలేనయ్యా. నీ బాధ నాకు అర్థమైనది లచ్చమ్మా. నేను ఊరికే చూస్తా ఉంటానా చెప్పు? ఆ పని చేసినోడు ఎవరా అని వెతుకుతానే ఉండాను. మన ఇంటి కోడల్ని ఎత్తుకుపోయినోడిని నేను ఇడుస్తానా? నాకొదిలే, నేను చూసుకుంటాను. ఇడుస్తానయ్యా, వాడెవడో తెలుసుకుంటే సరే. లేదంటే భరత్ బాబుకు చెప్పి పోలీసుల్లో పెద్ద ఆఫీసర్ని పిలిపించి ఆ పని చేసిన వాడెవడో తెలుసుకుంటాను. ఏంది నాన్న, లచ్చం మీద అలా అంటుంది? పోలీసుని పిలిపిస్తే మొత్తం అంతా తెలిసిపోతుందేమో. ఎలా నాన్న? కప్పునా కొడక, నువ్వు చేసిన పనికి ఎట్టా ఇరుక్కుపోయినావో చూసినావా? లచ్చం అడుగుతా ఉండదు, ఏం చెప్పమంటావు? ఆ ఏదో పని చేసింది నువ్వేని చెప్పనా? ఆ మాట చెప్పినానంటే నా కళ్ళ ముందే నరికి చంపుతాది. ఆ లచ్చమ్మ కూడా ఈ సీమ బిడ్డే, గుర్తుండదా? ఒరేయ్, వాడేదో తెలియక చేసిండు, నువ్వు కూడా అట్ట కోపడితే ఎట్ట చెప్పు? పోలీసులు రాకుండా చూసుకో. ఏంది చూసుకునేది? తీగలాగితే డొంకంతా కదిలిందని, ఆ యమ్మిని ఎత్తుకుపోయింది ఎవరా అని తెలుసుకోవడం కోసం పోలీసులు దిగినా లేకపోతే ఆ భరత్ గారు దిగినా మొత్తం అంతా తెలిసిపోతాది. ఈ నా కొడుకు వల్ల మనం అందరం పోయి జైల్లో చిప్పకుడు తినాల్సి వస్తుంది. సారీ నాన్న. అబ్బో, నువ్వు నీ సారీలు ఇప్పటికి చేసిన చాలు. ఇంకోసారి ఇట్లాంటిది ఏమైనా చేసినావంటే నేనే కాళ్ళు చేతులు నరుకుతా. గప్పు నా కొడక, పోవతలిగే. ఏంటి రాయుడు, ఏంటంత అర్జెంటుగా నన్ను కలవాలని చెప్పావు? ఏంటి విషయం? భరత్ బాబు, ఆ వీరభద్రం నాకు ఫోన్ చేసి మిమ్మల్ని ఎప్పుడు చంపుతావు అని అడుగుతుండాడు. ఇప్పుడు మీరంటే ఆయనకు బాగా భయం పట్టుకున్నది. ఎక్కడ ఆ వీరభద్రం గుట్టు మొత్తం బయటికి లాగుతారో అని గుబులతో మిమ్మల్ని చంపమని చెప్తుండాడు. ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు రాయుడు. అతని ఎత్తులకి నేను పై ఎత్తులు వేస్తూ నా జాగ్రత్తలో నేనున్నాను. తను నిన్ను కూడా పూర్తిగా నమ్మడం లేదు. నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను ఎలా గెలవాలా అని చూస్తున్నాడు. నా మీద అటాక్ చేయడానికి వేరే దారులు కూడా చూస్తున్నాడు. మరి ఎట్టా బాబు? నాకేం కాదులే రాయుడు, అంత దూరం వస్తే నేనేంటో నీకు తెలుసు కదా. ఆ రోజు నా మీద అటాక్ చేసిన వాళ్ళ ప్రాణం పోకుండా ఉండాలని చాలా కష్టపడ్డాను. ఇంకిప్పుడు నాకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి రాయుడు. అసలు ఆ సిద్ధుకి వీరభద్రంకి సంబంధం ఏంటి? అతను ఎలా ఇక్కడికి వచ్చాడు? సిద్ధు బాబుని లచ్చమ్మ గారు వీరభద్రం గారు దత్తత తీసుకున్నారు బాబు. వాళ్ళ కౌశిక్ బాబు ఎంతో ఈ సిద్ధు బాబు కూడా అంతే బాబు. అలాగా? మరి కౌశిక్ ఉండగా వీళ్ళెందుకు సిద్ధుని దత్తత తీసుకున్నారు? పైగా సిద్ధుని వీరభద్రం అంత బాగా ఎలా చూస్తున్నాడు? దత్తత తీసుకున్న కొడుకు మీద అంత ప్రేమ చూపించడం అనేది నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు రాయుడు. నువ్వు ఒక పని చేయి రాయుడు, నాకు ఆ సిద్ధు తాలూకు అన్ని డీటెయిల్స్ కావాలి. అతను ఎవరు, అసలు అతని తల్లిదండ్రులు ఎవరు, ఎలా పోయారు, వీళ్ళు ఎలా దత్తత తీసుకున్నారు, ఇంకా అతని రిలేషన్స్ ఉన్నారా, ఈ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. అట్నే బాబు, మొత్తం తెలుసుకొని చెప్తాను. హలో అత్తయ్య. ఎలా ఉన్నావమ్మా? అక్కడంతా బానే ఉందా? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ
మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అత్తయ్య. ఇంకా ఇక్కడ ఎన్ని రోజులుండాలి? ఇలా ప్రతి క్షణం భయపడుతూ ఉండటం నా వల్ల కావడం లేదత్తయ్య. నా మనసుకి ప్రశాంతత కావాలి. ఇంకొద్ది రోజులేమ్మా. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోదాం. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అత్తయ్య. పాప భరత్ నీ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నారు కదా. నువ్వు భయపడాల్సిన పనిలేదు. అంతా మంచే జరుగుతుంది. పాప జాగ్రత్త. ఆయనే వచ్చారత్తయ్య. నేను మార్నింగ్ మాట్లాడతాను. గుడ్ నైట్. హలో శ్రీవారు, ఏంటి సరాసరి చంద్రిక దగ్గరికి వెళ్తున్నారు? హే, పక్కకు తప్పుకో. నేను అంత ఈజీగా పక్కకి తప్పుకునే మనిషిని కాదు కదా. ఆ విషయం మీకు కూడా తెలుసు. నన్ను తప్పించడం పెద్ద పెద్ద వాళ్ల వల్ల కూడా కాలేదు మై డియర్ హస్బెండ్. నీకు జలగలాగా పట్టుకోవడం బాగా అలవాటు కదా. జలగ రక్తం పీలుస్తుంది, నువ్వు మా ప్రశాంతతని పీల్చేస్తావు. నేను ఎవరి ప్రశాంతతని చెడగొట్టాను? ఎవరైనా నాకు ప్రశాంతత లేకుండా చేస్తేనే వాళ్ళ అంతు చూస్తాను. ఇప్పుడు నువ్వు నా మెళ్ళో తాళి కట్టేసుంటే నేను నీ జోలికి వచ్చేదాన్నా చెప్పు? నన్ను పెళ్లి చేసుకొని ఈ చంద్రికతో తిరిగినా కూడా నాకు అభ్యంతరం లేదని చెప్పాను. కానీ నువ్వు వినలేదు. నేను నీలాగా బరి తెగించేవాణ్ణి కాదు. నీలాగా నాకు ఎథిక్స్ లేవు అనుకోకు. భలే వాడివే భరత్. రా చెప్తారా చెప్తారా రా కూర్చో. అరే కూర్చో కూర్చో. ఎథిక్స్ నాకు తప్ప ఇంకెవరికున్నాయి చెప్పు? ఎన్ని మాటలు పడినా, ఎంతమంది నన్ను తిట్టుకున్నా నేను మాత్రం నిన్ను వదులుకోలేను. అదే చంద్రిక నీ కళ్ళ ముందే నిన్ను కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. ఇప్పుడు చెప్పు, ఎవరికి ఎథిక్స్ ఉన్నాయి? నాకా చంద్రికకా? నువ్వు పొరపాటును కూడా చంద్రికతో ఏ విషయంలోనూ కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు చంద్రికకి ఏ విషయంలోనూ పోటీకి రాలేవు. అవునవును, ఇద్దరితో తాళి కట్టించుకోవడం, ఇంకొకరి పెళ్ళాంలా నటించడం, ఇవన్నీ నాకు చేతకావు. ఈ విషయంలో మాత్రం నేను చంద్రికతో అస్సలు పోటీ పడలేను. నా అప్రోచ్ బ్యాడ్గా అనిపిస్తుందేమో కానీ నాలుక మాత్రం బ్యాడ్ కాదు భరత్. నా ప్రాణం పోయినా నీ ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోను. కానీ చంద్రిక ఏకంగా ఇంకొకరితో తాళి కట్టించుకొని ఎంజాయ్ చేస్తుంది. చంద్రిక గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుక కోసేస్తా. నా చంద్రిక ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ ఇలా ఎదురు చూపులతో బతకాల్సిందే తప్ప నేను మాత్రం నీకు దక్కను. ఇంత జరిగినా ఇంకా చంద్రికనే ప్రేమిస్తున్నాడేంటి? జనరల్గా చంద్రికని ద్వేషించాలి కదా, మరెలా ప్రేమిస్తున్నాడు? ఏంటి బ్రదర్, చాలా టెన్షన్గా ఉన్నావు? ఏం చెప్పమంటావు సిస్టర్? చంద్రికతో మ్యారేజ్ జరిగిందనే గాని ఏ అచ్చటా లేదు ముచ్చటా లేదు. ఏదో నా ప్రయత్నం నేను చేద్దామని తనని కిడ్నాప్ చేసి తీసుకుపోతే తెలిసి మా నాన్న చావచేత కొట్టాడు. కోర్స్ అందులో నీ హస్తం కూడా ఉందనుకో. అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు సిస్టర్. నా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది మీ అందరికీ. నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు బ్రదర్. నీ బాధ నాకు అర్థమవుతుంది. నిజంగా అర్థం చేసుకునే దానివి అయితే
మా నాన్నతోటి నేనే చంద్రికను తీసుకెళ్ళుంటానని ఎందుకు చెప్పావు? అదే అక్కడే ఉండుంటే ఏదో ఒక విధంగా తనని బ్రతిమాలో బెదిరించో నేను తనని లొంగ తీసుకునేవాణ్ణి. ఇప్పుడు చూడు, అటు ఇటు కాకుండా అయిపోయింది. బ్రదర్, ఈ మాత్రం దానికే అంత ఫీల్ అయిపోతావెందుకు? ఇప్పుడు నువ్వు అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎందుకే ఉంది, నేను తనని లొంగ తీసుకోవాలి. పెళ్ళైపోయినా తను నన్ను దగ్గరికి రానివ్వట్లేదు. అందుకే తీసుకెళ్లి బెదిరించి ఏదో ఒక విధంగా నా దారికి తెచ్చుకోవాలనుకున్నాను. ఏ ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇప్పుడు అదే పని చెయ్యి. అమ్మో, మా నాన్నకి తెలిస్తే తెలియని. అప్పుడు చంద్రికని తీసుకెళ్ళినప్పుడు భయం లేదు కదా, మరి ఇప్పుడెందుకు భయపడుతున్నావు? అర్థమైంది, కానీ కాస్త భయంగా ఉంది సిస్టర్. ఎందుకు బ్రదర్, భయం ఎందుకు? మా నాన్న ఎందుకో చంద్రికకి బాగా ఫేవర్గా ఉన్నాడు. నాకు అసలు సపోర్టే చేయడు. తను ఏం చెప్పినా కానీ నమ్ముతాడు. బ్రదర్, మీ నాన్న సంగతి పక్కన పెట్టు. నీకు చంద్రిక కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు, అర్థమైందా? ఓకే సిస్టర్, ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు, రెచ్చిపోతా. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. చంద్రిక, నువ్వు అయిపోయావే. సిద్ధుగాణ్ణి బాగా రెచ్చగొట్టి నీ మీద కొదులుతున్నాను. ఇప్పుడు నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తాను. ఏంటి మేడం, మీరింకా మార్రా? చూడు, నేను పాము లాంటి దాన్ని. నా జోలికి ఎవరు రానంతకాలం చాలా సాఫ్ట్గానే ఉంటాను. ఎవరన్నా నన్ను కదిలించారో కాటు వేసేదాకా వదిలిపెట్టను. అందుకే నన్ను గెలవడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ప్రశాంతంగా ఉన్న చంద్రిక జీవితంలోకి ఎంటర్ అయింది మీరు. పైగా ఆ చంద్రిక సిద్ధ చేత తాళి కట్టించుకొని మీకైతే క్లియరెన్స్ ఇచ్చింది కదా. అయినా ఎందుకో ఈ పిచ్చోడిని రెచ్చగొట్టి చంద్రిక మీదకి మళ్ళీ పంపుతున్నారు? ఏ పనైనా సగం సగంగా వదలడం నాకిష్టం ఉండదు నీరజ. ఎలాగూ తాళి కట్టాడు కాబట్టి ఏదో విధంగా తనని లొంగ తీసుకున్నాడే అనుకో. నాకు చంద్రిక అడ్డు తొలగిపోతుంది. ఇక నాకు భరత్కి మధ్య చంద్రిక అనే క్యారెక్టర్ డిలీట్ అయిపోతుంది. సో అందుకే సిద్ధుగాడిని రెచ్చగొట్టి వదిలాను. ఎలా ఉంది నా ప్లాన్? అబ్బా, ఏం ప్లాన్ మేడం, మామూలు ప్లాన్ కాదు మేడం. అసలు ఎప్పుడో పురాణాల్లో రాక్షసుల గురించి, దుర్మార్గుల గురించి విన్నాను మేడం. ఇప్పుడు ఇదిగో మీ రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ మేడం. ఏంటి, నన్ను రాక్షసులతో పోలుస్తున్నావా? నా రాక్షసత్వాన్ని రుచి చూపించమంటావా? అమ్మమ్మ, వద్దు మేడం. మీరు మీలాగే ఉండండి, నేను నాలాగే ఉంటాను. చంద్రిక ఏమైపోతే నాకెందుకు మేడం. ఉంటాను. యాండి, చంద్రిక, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? మీరు భోజనం చేయలేదు కదా, ఇదిగో మీకోసం భోజనం తీసుకొచ్చాను. నువ్వు తేవడం ఎందుకు? భోజనం నేనే చేస్తాను కదా. ఇప్పుడు నువ్వు రావడం ఎవరైనా చూసారంటే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? అయితే అవనివ్వండి. ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడుతూ మీకు దూరంగా ఉండమంటారు? ఒకవేళ మన గురించి ఎవరికైనా తెలిస్తే అప్పుడు అందరి ముందు మనం భార్యాభర్తలమని చెప్పేస్తాను. కొంపదీసి అంత పని మాత్రం చేయకు. ఇన్ని రోజులు మనం పడిన శ్రమంతా వేస్ట్ అవుతుంది. మనం తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చంద్రిక. అవన్నీ తర్వాత అండి, ముందు మీరు భోజనం చేయండి. ఏం కంగారు లేదు, అందరూ పడుకున్నారు. మీరు ప్రశాంతంగా తినండి.
ఇక్కడ లేనప్పుడు నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నాకు తెలిసిన నా చంద్రిక ఇలా ఎలా మారిపోయింది? నా కోసం అంతగా పోరాటం చేసిన మనిషి అంత ఈజీగా ఎలా నన్ను కాదని వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుంది? అసలు నేను చూస్తుంది చంద్రికనేనా కాదా? ఇలా ఎన్ని అనుమానాలు, ఎంత బాధ అనుభవించానో తెలుసా? అక్కడ జైల్లో నా పరిస్థితి అదే అండి. ఎక్కడ తప్పించుకునే దారి లేదు. కనీసం సహాయం చేసే వాళ్ళు కూడా లేరు. అసలు నా బాధ చెప్పుకుందామంటే వినేవాళ్లే లేరు. 10 ఏళ్ల శిక్ష అనుభవించాలి అన్నప్పుడే నా జీవితం ఇక అయిపోయింది అనుకుని ఎంత ఏడ్చానో తెలుసా? మన పాప అయితే నా కళ్ళ ముందే కనిపించేది. మిమ్మల్ని, అత్తయ్యని పదే పదే తలుచుకుంటూ అసలు నిద్ర పట్టేదే కాదు. అప్పటికి అతి కష్టం మీద అక్కడి సెంట్రీని బ్రతిమలాడుకొని ఫోన్ సంపాదించి ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ కూడా కాలేదు. సారీ చంద్రిక, ఎవరిదో నంబర్ అనుకున్నాను. అయినా అసలు మౌనిక బతికొస్తుందని, ఇలా మీరిద్దరు ప్లేస్లు మారిపోతారని అస్సలు అనుకోలేదు. వీళ్ళకి చదువులు తక్కువైనా క్రిమినల్ యాక్టివిటీస్లో మాత్రం మాస్టర్స్ చేశారు చంద్రిక. వీళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. అవునండి, ఏది ఏమైనా సరే ఈసారి నన్ను మాత్రం వదిలిపెట్టకండి. మీకు దూరమైనా మిమ్మల్ని చూడలేని పరిస్థితి వచ్చినా నేను ప్రాణాలతో ఉండలేను. చంద్రిక, ఏంటా మాటలు? నిన్ను వదిలిపెట్టి నేను మాత్రం బతకగలనా చెప్పు? I love you so much, Chandrika. I love you too. నేను నీ భర్తనైతే ఆ భరత్ గాడితో ఎలా తిరుగుతున్నావు? వాడితో నీకు సరసాలేంటి? రే సిద్ధు, ఏంట్రా ఏం బాగుతుండవరా? మీకు తెలీదు, తను ఆ భరత్తో కలిసి చనువుగా ఉండడం నేను చూశాను. అమ్మా, పెళ్లికి ముందు కూడా అతనితో అలాగే ఉండేది. సర్లే, పెళ్లి తర్వాత అయినా తన పద్ధతి మార్చుకుంటుంది అనుకుంటే ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది.